హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే. ఇంకా అందరి పిల్లలకి హాలిడేస్ వచ్చేసి ఉంటాయి. ఇంట్లో జనాలు ఎంతమంది ఉంటే కోరికలు అన్నీ వస్తాయి. స్నాక్స్ ఏదో ఒకటి కంపల్సరీ ఉంటూనే ఉండాలి రోజు. అందుకే ఈ రెసిపీ మీకోసం. మకట్కులు మంచి స్నాక్, అందరూ ఇష్టపడతారు. తెలంగాణలో అయితే చాలా ఫేమస్. ఇదే రెసిపీతో మనం మకట్కులు ప్లేస్లో జొన్నటుకులు కానీ రాగి పేలాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి, అందరూ ఇష్టపడతారు. ఆ రెసిపీస్ మిగతా అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ రెసిపీ ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మకట్కులు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే ఏవైనా మెత్తపడ్డాయి ఉంటే అవి బాగా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనం తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనం ఒక్కటి తీసి నోట్లో వేస్తే కరకరలాడాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు 1/4 కప్ పల్లీలు కూడా వేసుకొని, పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్ పుట్నాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఒక 10 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్. అది మంచి డీప్ ఫ్రై అవ్వాలి, అప్పుడు మనం తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు అంతే. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, దానికోసం కొంచెం ఉప్పు అంతే. మకట్కులకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సో ఎక్కువ ఉప్పు వేయకండి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అంతే అండి. ఇవి బాగా క్రిస్పీగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అంతా మకట్కుల్లో మనం యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒక 2-3 సార్లు కలుపుకోండి. ఇలా ఒక దాంతో కలుపుకోకపోతే ఇలా 2 స్పూన్స్ పెట్టి కలపండి, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇది నాకు మా అత్తమ్మ నేర్పించారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈజీ అనిపించిందా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసేయండి వెంటనే. ఇది నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ అని చెప్తాను. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.